హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. పీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి వితౌట్ ఎంప్లాయర్. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలంటే ముందు మీరు కంపెనీ వదిలేసి, అంటే కంపెనీ నుండి మీరు ఎగ్జిట్ అయ్యి 60 డేస్ అనేది పూర్తి అవ్వాలి. అప్పుడే మీరు పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకునే దానికి అవకాశం వస్తుంది. అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ముందు మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ మంత్లో డ్యూటీ చేస్తుంటే నవంబర్ మంత్లో ఏ డేట్లో మీరు లాస్ట్ వర్కింగ్ డేట్ చేసా అనేది గుర్తుంటేనే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయండి. ఒకవేళ మీకు డేట్ తెలియదంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయకపోవడం మంచిది. ఒకవేళ తప్పుగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీరు అప్డేట్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను వీరికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇలా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ చేస్తాము. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనము అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందు మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ ఉందో లేదో చూపిస్తాను. సో దానికోసం వ్యూ పైన మనము క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ హిస్టరీ అని కనిపిస్తుంది. ఈ సర్వీస్ హిస్టరీలో మనము క్లిక్ చేసి చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీరికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ కనిపిస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర నాట్ అవైలబుల్ అని ఉంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేస్తాము. సో అది ఏ విధంగా అప్డేట్ చేస్తాము చూపిస్తాను. మనకి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పైన. సో ఇక్కడ మనము మేనేజ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని మనము క్లిక్ చేసుకోవాలి. మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఒకే మెంబర్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. కొందరు 3-4 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు కాబట్టి వాటన్నింటికి సంబంధించినటువంటి ఐడీస్ ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు దేనికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలన్నా 60 డేస్ అనేది పూర్తి అవ్వాలి మీ లాస్ట్ వర్కింగ్ డే నుండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ మెంబర్ ఐడి కనిపిస్తుంది. దాని తర్వాత కంపెనీ యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంట్రిబ్యూషన్ మంత్ కనిపిస్తుంది. కంట్రిబ్యూషన్ మంత్ అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ వర్క్ చేసి ఉంటారో ఆ మంత్కు సంబంధించి ఇక్కడ మనకు మంత్ ఇయర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మంత్ ఈ ఇయర్లో మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మే మంత్లో చూడండి 2022 మే మంత్లో మీరు లాస్ట్ ఏ డేట్ అయితే డ్యూటీ చేశారో ఆ డేని మీరు ఇక్కడ ఎగ్జిట్ డేట్గా చూసుకోవాలి. ఓకేనా, వేరే డేటు ఏదో ఒక డేట్ ఇచ్చేస్తానంటే కుదరదు. గతంలో ఏంటంటే ఏ డేట్ ఇచ్చినా కూడా క్లెయిమ్ సెటిల్ అయ్యేది, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు అలా లేదు. ఏదైతే మీరు లాస్ట్ డే వర్క్ చేసి ఉంటారో ఆ డేని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మే 20 అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మే 20 అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి సేమ్ డేట్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మే 2022 డేట్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను, ఎందుకంటే వీళ్ళు అదే డేట్ మనకు చెప్పినారు కాబట్టి వాళ్ళు చెప్పిన డేట్ని మనం అప్లై చేస్తున్నాం. నేను ఎవరిదైనా పిఎఫ్ అప్లై చేస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మన కన్సల్టేషన్ ఫీజు పే చేస్తారు కాబట్టి మాట్లాడి పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అవన్నీ చెక్ చేసి మనం పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటాం. డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఏది కానీ. కొందరు ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ తెలీదు అనుకునే వాళ్ళకు మనం పిఎఫ్ చెక్ చేసి ఏ డేట్ అయితే మీకు ఈపీఎఫ్ అకౌంట్కి సరిపోతుందో ఆ డేట్ కూడా నేను చెక్ చేసి చెప్తాను, అది విత్ కన్సల్టేషన్ ఫీజు. ఓకే, దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఉంది కదా, ఈ రీజన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా
4 ఆప్షన్లు కనిపిస్తాయి. దీంట్లో మీరు షార్ట్ సర్వీస్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా మనకు కనిపిస్తుంది. హ్యావ్ యూ రీడ్ ద పాయింట్స్ కేర్ఫుల్లీ అని అడుగుతుంది. ఓకే, మీరు అన్ని పాయింట్స్ జాగ్రత్తగా చదువుకున్నారా అని అడుగుతుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఒకసారి ఎంటర్ చేస్తే మార్చడానికి వీలుండదు, చేంజ్ చేయడానికి వీలుండదు. తప్పుగా ఎంటర్ చేస్తే అది మార్చాలంటే మళ్ళీ అదొక పెద్ద తతంగం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎస్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఇలా మనకు కనిపిస్తుంది. ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ గురించే మళ్ళీ అప్డేట్ ఉంటుంది అనమాట. అంటే ముఖ్యమైన విషయాలు అయితే ఉంటాయి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మీరు అప్డేట్ చేస్తే చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్ లేదు, మళ్ళీ ఆఫ్లైన్లో చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మీరు వాస్తవంగా ఈపీఎఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలంటే కంపెనీ నుండి వెళ్ళిపోయారా, లేదంటే 2-3 మంత్స్ లీవ్ తీసుకొని మళ్ళీ అదే కంపెనీలో రీజాయిన్ అవుతున్నారా, ఇవన్నీ మీరు చూసుకొని ఓకే ఇప్పుడు నేనైతే ఎగ్జిట్ అవుతున్నాను అనుకున్నట్లయితేనే సబ్మిట్ అని ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వీరిది వాస్తవంగానే వీరు 2022 మేలో ఎగ్జిట్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయింది కాబట్టి పీఎఫ్ని మనం విత్డ్రా చేయొచ్చు, లేదా మీరు ఎక్కడైనా డ్యూటీ చేస్తుంటే ఈ పీఎఫ్ని దాంట్లోకి బదిలీ అనేది చేసుకోవచ్చు. సో ఇది డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్. డేట్ కరెక్ట్ తెలిస్తేనే మీరు ప్రాసెస్ చేయడం అనేది మంచిది. లేదంటే డేట్ ఒకవేళ తెలియదంటే ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైనా చెప్తారు. వాళ్ళు చెప్పట్లేదు, మీకు సపోర్ట్ చేయట్లేదంటే నేనైనా చెక్ చేసి కరెక్ట్ డేట్ ఏంటి అనేది నేను మీకు చెప్పగలను. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.